గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి ఆఫ్టర్నూన్ ఆల్రెడీ పిల్లలకి అన్నం అయితే తినిపించేసి వచ్చిన అనమాట. చిన్నోడు బాత్రూమ్ వచ్చింది చెప్తే చిన్నోడు అయితే వచ్చిండు. నైట్ జ్వరం వచ్చిందని చెప్పినా కదా. సో ఇంకా పే అయితే కాలుతుంది. అదే వాడికి మళ్ళీ టానిక్ వేసి చూస్తా, వెళ్తా అంటే పంపిస్తా, లేకపోతే ఇంకా ఇంట్లోనే పెట్టుకొని ఈవినింగ్ పెద్దోని తీసుకొచ్చేటప్పుడు బ్యాగ్ కూడా తీసుకొస్తే అయిపోతుంది. సో బాగానే ఉన్నాడు, తింటున్నాడు కూడా, కాకపోతే జ్వరం లాకైతే ఉంది. చూస్తే ఇప్పుడు పంపిస్తే లేకపోతే లేదు. బాత్రూమ్కి అయితే వచ్చిందనమాట. తినేసి ఇద్దరు ఈరోజు చపాతీ చేసుకెళ్ళిన. చపాతీ అడిగాడు విండుగా, రోజు అన్నమేనా మమ్మీ చపాతీ తీసుకురా తిండే అనమాట. అందుకే చపాతీ ఎగ్ కర్రీ చేసిన. చూడండి, చపాతీలు ఎగ్ కర్రీ. సో ఇది వచ్చేసి చిన్నోడికి ఫేవరెట్. ఇదైతే అందరు తింటారనమాట. బాయిల్ చేసి ఫ్రై లాగా చేస్తే. నెక్స్ట్ ఇంకా గుడికి వెళ్ళిన అనమాట. టైం ఏందని చెప్పేసి బాసలు బట్టలు అట్లా పెట్టేసి ఉరికిన. నేను పాపం 10 గంటల దాకా కూర్చుండు. పోదాం తొందర తయారు కానీ. సో ఇంకా నేను పని ఎంత చేసుకొని టిఫిన్ చేసి చాయ్ తాగి పోదాం అన్న టైంకి షాప్లో గిరాకీ నిండిపోయింది. షాప్లో పిల్లలు కూడా ఫోన్ చేస్తూనే ఉన్నారు, అన్న కస్టమర్స్ వస్తురు అని చెప్పేసి. ఇంకా మా హస్బెండ్ ఉండి నేను తర్వాత వెళ్ళి మొక్కుకుంటాను, వాటర్ తీసుకోవడానికి అక్కడే వెళ్తారన్నమాట వాటర్కి. నేను అట్లా వెళ్ళినప్పుడు మొక్కుకుంటా, కానీ నువ్వు వెళ్ళేసి ఇంకా నాకు టైం కుదరదంటే ఇంక నేను ఒక్కదాన్నే వెళ్ళినా అనమాట. ఇంకా వంట గింట అంతా వేసుకొని డైరెక్ట్ స్కూల్కి వెళ్ళి వాళ్ళకి డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళి ఆరతి వెలిగించి మొక్కుకున్నాక ఇంకా స్కూల్కి వెళ్ళేసి ఇంకా ఎప్పుడు వస్తున్నా. ఇప్పుడు బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. సో ఇంకా వాడు బాత్రూమ్ కూర్చునేదాకా ఈ బట్టలన్నీ అయితే మడత పెడదాం. సో ఒర్లుకుంటా పాటలు పాడుకుంటా కూర్చుంటాడు వాడు, ఊకే మాత్రం కూర్చోడు. సో వాడు వచ్చేవరకు బట్టల పన్నెండు అవుతుంది మడత పెట్టుడు. చిన్నడా స్కూల్ పోతావా అమ్మా? పోతావా? ఓపిక ఉందా? ఇక్కడ రా, ఇక్కడ రా. నువ్వు పోతావా? ఓపిక ఉందా స్కూల్కి పోనీకే? గ్రేప్స్ తిన్నా, క్యారెట్ తిను. స్నాక్స్ గ్రేప్స్ క్యారెట్స్ పెట్టినా గ్రేప్స్ ఒకటే తింటాడు. పట్టమ్మ వేసుకో, టైం అవుతుంది పాప. గలీజ్ గ్రేప్స్ తెచ్చినా ఏమైంది దానికి? మంచిగా లేకుండేనా? టేస్టీగా కొన్ని టేస్ట్గా కూడా కక్కొస్తుంది. వచ్చిందా? నేను చివు తినే చూసినామా, తీయగానే ఉండే, బాగానే ఉండే. టానిక్ వేస్తుందా? టానిక్ అయితే వేద్దాం. పోతా అని అయితే అంటున్నాడు, కానీ డల్గా అయితే ఉన్నాడు. మరి తాయితన కట్టించుకురావాలో ఏమో తెలియదు. దారా చిన్నోడా, చిన్నోనైతే తీసుకెళ్దామని చెప్పేసి రెడీ చేసిన. టానిక్ కూడా వేసిన, కానీ పెయ్యి ఇంగ్లమైంది, చాలా కాలుతుంది. ఏమవుతుంది ఇంకా ఇంటికానే ఉండి తాయిత కట్టించుకొస్తాం. సరేనా? పోదాం. స్కూల్లో ఉంటావు? పెయ్యి కాలుతుందమ్మా, ఎంతగానో కాలుతుంది. ఇప్పుడు పోదాం. ఏమవుతుంది, బాగా కాలుతుంది పెయ్యి. మీకు ఏదో గాలిలాగా ఉంది వీడికి. ఎందుకంటే సడన్గా మంచిగా ఉండి సడన్గా జ్వరం ఎట్లా వస్తుంది. నిన్న మా ఏరియాలో ఈడనే పిల్లలు సైకిల్ దొక్కుతారు కదా, ఎప్పుడెప్పుడు మేము ఈ ఏరియాకి వచ్చి 4 years ఏమో అవుతుంది. ఇప్పటికీ 4 years, 3rd year నడుస్తుంది. ఒక్క కూడా కింద పడడం నేను చూడలే. బండి మీద నుంచి అప్లోడ్ ఇక్కడ నుంచి వచ్చిండంట. ఆ ముందలంతా కంప చెట్టు ఉంటుంది, అందులో పోయి పడ్డాడు డైరెక్ట్గా. అదే ప్లేస్ కాడ పోయి వీళ్ళు ఆడుకుంటూ తిప్పుకుంటూ ఉన్నారు. మరి ఏదైనా గాలిలాగా ఉందా ఏమో. అసలు సడన్గా షాక్. అసలుకి ఎప్పుడెప్పుడు ఈ గల్లీలో ఇంతమంది పిల్లలు సైకిల్తో ఆడుకుంటారు, తొక్కుతారు, ఎప్పుడు ఏం కాలేదు. కానీ సడన్గా అయింది. వాడు పడ్డాడు. వాడు పడ్డాక వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చి తీసుకొని వెళ్ళిరు. ఇంక వీళ్ళు అదే ప్లేస్లో పోయి తిప్పుకుంటూ కూర్చున్నారు. సడన్గా పైకి వచ్చిండు, అయిపోయి హోంవర్క్స్ రాయడానికి కూడా ఓపిక లేదు. పే చూస్తే కాలుతుంది. ఇంకా సడన్గా జ్వరాలు వస్తే గాలి ధూళి అంటారు కదా, ఇట్లాంటివే ఉంటాయి. స్కూల్కి ఏమవుతుంది? వద్దుమా, ముద్దు పెట్టావు. స్కూల్కి బ్యాగ్ లడ్డుగా తీసుకొని వస్తాం కదా, అప్పుడు నేను చెప్పి మేడంకి తీసుకొని వస్తాను. గాలిలాగే ఉంది. కళ్ళు రెప్పలు కూడా నీరుగా పోయినాయి, లేకపోతే సందులన్నీ అంటే కళ్ళు కూడా చూడండి అంతే ఎట్లయినాయో. గాలిలాగానే ఉందంట. తాయితేసి గుడ్డు తీసేమైంది రాత్రికి. గాలిలాగానే వచ్చింది అని చెప్పింది. నాకు తెలుసు, అప్పుడే మనకు అబ్జర్వ్ చేసేయచ్చు మనం. ఎందుకంటే అంత యాక్టివ్గా ఆడుకుంటున్న పిల్లోడు సడన్గా వచ్చి ఇదే ఎట్లా అవుతాడు, కాలు నొక్కు అంటాడు, నొక్కుతాగు. ఇవన్నీ నమ్ముతామా నమ్మవా అన్నది పక్కన పెడితే, పిల్లల విషయంలో ఏ పేరెంట్స్ అయినా సెన్సిటివ్గానే ఉంటుంది. ఏది చేయాలంటే అది అన్నీ చేసేస్తాం. ఇది చేయమంటే ఇది చేస్తాం, అది చేయమంటే అన్నీ చేస్తాం. చెప్పలేం, ఏదో ఒక దాంట్లో తగ్గిపోవచ్చు కదా అన్న ఆశతో.
అందుకే నేను కూడా తాయితలు కట్టిపిస్తా, డాక్టర్ తీసుకెళ్తా, అన్నీ చేస్తాను నేను కూడా. పిల్లల విషయం మట్టుకు నా విషయంలో నాకు వచ్చిన, మా హస్బెండ్ విషయం మా హస్బెండ్ విషయంలో వచ్చినా ఏముందిలే తాయితలు కడితేనే తగ్గుతాయి అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ పిల్లల విషయంలో మట్టుకు నెగ్లెక్ట్ చేయను. ఏది చెప్తే అది నమ్ముతా, అది చేస్తా. ఇన్ని రోజులు ఫ్రూట్స్ తిట్టుకో, ఓరే బిస్కెట్ తెచ్చుకో అన్నదా మేడం? అన్నదా నువ్వు చెప్తున్నావా? అంటదా అట్లా? రేఖ మేడం అన్నదా? వచ్చాడు అడుగుతున్నా వచ్చి, మీ రేఖ మేడంకి అడుగుతున్నా వచ్చి, అంటే నీవే చెప్తున్నావు. నువ్వేం తెచ్చుకున్నా మేడం ఏమన్నదు? ఫ్రూట్స్ తెచ్చుకుంటే ఏ మేడం ఏమైనా వద్దంటదా రా? చూసిరా వచ్చిండు, బర్రెలాగా వరులుతుండు. బర్రె మీ ఫ్రెండ్స్ చూసిరా అండి నిన్నే స్కూల్లో? ఏమన్నారు? నవ్విరా? వీడు కూడా పోయింది వాళ్ళ అన్నం తీసుకురా అని. నాకు అప్పటి నుంచి ఆకలి అవుతుంది. నీవు లేట్ వచ్చినావు, ఇప్పుడు వచ్చి రాగానే ఉరుకులాడుకుంటాలే. మింగిలేమప్ప వానికి తీసుకుపోయినా షబానా దగ్గరికి తాయిగా కట్టిపించుకున్నా, వచ్చి ఊగా కూర్చున్నా. అప్పటి నుంచి మింగింటారంట అవి ఇవి. ఏం మింగిన వీడు ఎట్లా పోతాడు బట్ట భాష. ఎప్పుడు కొడతాడో కానీ ఎక్స్ప్రెషన్స్ వేరే ఎక్స్ప్రెషన్స్ కనబడతాయి. ఏమిరా కరువు కాలం వాళ్ళకి అట్లా అరుగుతున్నావు? కొన్ని నెలలైన ఫుడ్ తినే వాళ్ళు ఉంటారు కూడా అట్లా వరుగుతున్నావు. మనిషివా గాడిగా వచ్చింది ఇప్పుడే? మీరు కంచెలు గాడిదలు మీ ఇద్దరు కదా. నిన్న పెరుగు తోడేసినాం కదా, అయింది చూడండి. కాళ్ళ పెరుగు ఇది తోడేసిన పెరుగు హోమ్ మేడ్. జరుగు బిస్కెట్ ఇందులో వాడేసావు. చీ కాదు, పెరుగులు అన్ని ప్రోటీన్స్ ఉంటాయి తెలుసా? గబ్బు కొడుకులు తిననే తిన్నారు. మంచిగా అయింది పెరుగు. ఇప్పుడు వేసుకొని తినాలి, కమ్మ ఉంటుంది తీయగా. ఇంట్లో చేసింది. వేరే మై గిన్నె 2 గిన్నెలు పెట్టుకొని తింటున్నావే? గిన్నెల గిన్నె ఏం సొయ్యి కూడా లేదు చూడు. యా చూపి ఇంత బాగా అయింది చూడు. ఐస్లాడ ఉంది సేమ్ తీయ ఉంటుందా? తీయగుంటుంది, పుల్లగా చేసిందే నిన్న. ఈ పైన అంతా ఇదే నమ్మ, అదేదో అంటారు కదా మీగడని కదనే పాల మీద వచ్చేది. మీగడనేనా ఏమంటారు మనకేం తెలియదు. అంతేనా? సౌండ్ బంద్ చేస్తారా తమరు? బంద్ చేయే. అటు చూడండి, అంత ఫీవర్ ఉన్నా సరే బ్యాగ్ స్కూల్లోనే పెట్టేసి వచ్చినాం కదా. వాళ్ళ మేడం వాళ్ళు హోంవర్క్ పెట్టించి పంపించారు. హోంవర్క్ తీసి హోంవర్క్ రాస్తున్నాడు. వద్దురా అంటే కూడా అబ్బో అల్లు అనుకుంటే అట్లే రాస్తుంది. ఏం చేస్తారా రాసి? రాయకుండా ఉంటే మన అవుతుందా? ఒక హోంవర్క్ ఉంది మ్యాథ్స్, నేను హోంవర్క్ రాసుకుంటా అని లేచి కూర్చుని హోంవర్క్ రాసుకుంటుండు. ఎడుకోవాలా? నేను నిన్నేమన్నా అన్నానారా? నేను ఇష్టాలు చేయకు, మీ అయ్యని చూసుకొని. ఈడేమో మావోడేమో నేను ఆడుకుంటా అని చెప్పేసి సైకిల్ దొక్కని ఇంకా పోయింది చూడండి. కింద ఉన్న ముగ్గంతా పోయింది గాలికి, ఇక్కడంతా వచ్చేసా. ఏమారా ఇక్కడ ఆడుకొని వచ్చినాక రాసుకుంటాడంట. చిన్నోడు చూడండి, ఆఫ్టర్నూన్ వచ్చినా కూడా అసలు పడుకోలేదు. కానీ ఇప్పుడు మెడిసిన్ వేసినా సరే పెయ్యి అట్లే కాలుతూనే ఉందన్నమాట. అందుకే ఫుల్ జెండు బాము పెట్టి బాడీ అంతా పెట్టిన జెండు బాము.
పెట్టి బాగా బాడీ నొక్కినాక జస్ట్ ఇప్పుడు పడుకున్నాడు. చూడండి జల్లు కారుతుంది, జల్లు కారడానికి పడుకుంది. జస్ట్ ఇప్పుడు నిద్ర పట్టిండనమాట. కొద్దిసేపు అయితే పడుకున్నాక తిన్నాడు, కొంచెమే తిన్నాడు. చపాతీని గుడ్డు తినైతే వండుకుండు. ఆఫ్టర్నూన్ అంతగానం ఇచ్చేసిండ్రు. ఆఫ్టర్నూన్ వచ్చిండు కానీ పడుకోలేదనమాట. ఇప్పుడు పెయ్యంతా నొక్కినాక వండుకుండు. జంబం చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనుకుంటాం, కానీ నేనైతే మందులు అవి వేసినాక కూడా మళ్ళీ జంబం వేసి పెయ్యంతా రుద్దుతా. సగం జ్వరం జండుబాంలోనే పోతుంది. అందులో కూడా కాళ్ళు నొప్పి అనుకుంటూ కూడా ఉన్నాడు, బాగా కింద ఉరుకులాడుతాడు కదా. వీడైతే హోంవర్క్స్ అయితే రాసుకుంటాడు అనమాట. నేనైతే అన్నం అయితే పెడుతున్నా. ఇద్దరు ఇట్లా కలవరిస్తారు చూడండి. ఏమన్నా లాలా కావాలా? టాయిలెటా? సడన్గా లేస్తాడు చిన్నాడు. వాడు అప్పుడు వండిండు కదా, ఇంక ఇప్పటిదాకా లేచేయలేడు అనమాట. సో ఇప్పుడు లేచిండు. గుడ్డు అయితే ఉంది, అదే ఆమె సాయంత్రం గుడ్డు తీసేయమని చెప్పింది. వాడు లేస్తే తీద్దామని అనుకున్నా. ఇప్పుడు లేచిండు, 10 అవుతుంది కరెక్ట్ టైము. సో ఒక గుడ్డు అయితే దిష్టి తీసేసి పడేద్దాము. గుడ్డు తీసుకెళ్దాం. ఈరోజు తెచ్చిండు ఇంకా నయం గుడ్లు. బ్రష్ చేస్తావు పొద్దున కాదు, ఇది రాత్రి. ఆ టైం చూడు, చీకటి చూడు. పొద్దున అయ్యలేదు, రాత్రి అయింది. దమ్మని గుడ్డు తీసేస్తుందా బేట చిన్నడా? తాగు లాలా తాకి దా. దిష్టి తీసేయాలమ్మా, ఒక్క 2 minutes అయితే అయిపోతుంది. దా ఇట్లా దిష్టి తీసేసి అక్కడ పడేస్తా. నువ్వు వచ్చి మళ్ళీ వండు, ఒక కాలేజీలు కడుక్కొని, ఓకేనా? గుడ్డు తీసేసి వచ్చినాక పడుకుంటా. వాడేమో దగ్గు స్టార్ట్ చేసిండు. పెద్దోడు ఫుల్ తగ్గుతుంది, కంటిన్యూగా తగ్గుతుంది. మిక్చర్ తిన్నాడు కదా, అందుకనే మిక్చర్ తిన్నని. పిల్లలకి ఏం తిన్నా చాలా ఇదవుతుంది వీళ్ళకైతే. అంటే చాలా స్ట్రిక్ట్గా పెడతా. వాళ్ళ నా మీద మస్తు ఊర్లుతారు, అది పెట్టవు ఇది పెట్టమంటారు. అయినా సరే ఏమని అనుకోను అంట పెట్టా నేను. మిక్చర్ తిన్నాడు, బాగా కంటిన్యూగా తగ్గుతుంది. వాడికి మొత్తం తెలంతా చెండుబాం పెట్టి నీళ్ళకి పండుగ. ఏం లేదమ్మా, దా గుడ్డు దిష్టి తీసుకుని వద్దా బిడ్డ? దా రావాలా తీస్తా కంపల్సరీ. గుడ్డు అయితే తీసిన, కాళ్ళు గడికిపిచ్చి ముఖం దూసి కొద్దిసేపు ఇడ కూసబెడుతున్నా. మొత్తం పోవాలి చిన్నోడి పైన దిష్టి అంతా. సడన్గా పిల్లలు పడితే ఇట్లనో ఉంటుంది. దా రాధమ్మకి త్రయంబకం చెప్పు. మెల్లగా త్రయంబకం త్రయంబకం జగమహే సువత విష్ణువదన ఉదలు కమేవ బనానా విట్టవు తెచ్చిస్తామంట. గుడ్ బై, పండుకో, తగ్గిపోతుందిలే. అన్న దగ్గర అనుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఇంతేరా. వాడు తగ్గుతుండు, మళ్ళీ ఒకటి సెకండ్ పైన నొక్కుతున్నా పెట్టుకో. ఇది కొంచెం సేపు పెట్టుకో. ఇక్కడ ఎత్తిందా చూస్తే ఈరోజు అంతా ఖచ్చితంగా రేపైతే హాస్పిటల్గా తీసుకెళ్తారు. రేపు పంటలు సెకండ్ సాటర్డే ఉంది కాబట్టి హాలిడేనే ఉంది. అండ్ మండే నుంచి కూడా హాఫ్ డేస్ ఉన్నాయంట, స్టార్ట్ అవుతున్నాయి మండే నుంచి. సో రేపు ఎల్లుండి ఇంట్లోనే ఉంటారు కాబట్టి తగ్గకపోతే కనుక రేపైతే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తా. ఈరోజు అంతా చిన్నోడికి జ్వరం అది ఇది ఇట్లనే ఉన్నాం. సో ఎంత జ్వరం వచ్చినా ఏమొచ్చినా యాక్టివ్గా ఆడుకుంటా మజాక్ చేసుకుంటూ ఇట్లనే ఉంటాం అనమాట మేము ఇంట్లో ఎవరిది వచ్చినా సరే. సో అట్లయితేనే కదా తగ్గిపోతుంది మంచిగా. సో అన్నిటికీ పాజిటివ్గానే ఉంటాయి అనమాట. మనుషులు అనగా అన్నీ వస్తుంటాయి పోతుంటాయి, అన్నిటికీ పాజిటివ్గానే ఉండాలి. అవే వస్తాయి అవే పోతాయి. సో ఇంతే ఇవాళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.